ఫైనల్‌గా మన వెర్రెక్కిచ్చే డైలాగ్ అయితే తెలుగు ఫుడ్డీ అన్నతో చెప్పిచ్చేసాను. మొన్న మన ఏలూరు వచ్చాడనమాట తెలుగు ఫుడ్డీ అన్నతో. అన్నతో అయితే ఏలూరులో ఫుడ్ అని ఎక్స్‌ప్లోర్ చేసాం. హాయ్ దిస్ ఈజ్ మురళి. వెల్కమ్ టు ద ఫుడ్డీ మురళీరా. ఫస్ట్ అయితే తెలుగు ఫుడ్డీ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీకైతే నేను పిలవంగానే ఏలూరు అయితే వచ్చావు నా కోసం. ఫస్ట్ అయితే మేమైతే కాళేశా హోటల్‌కి అయితే వచ్చేసామనమాట ఎర్లీ మార్నింగ్. ఇంకా ఈ అన్ని ఐటమ్స్ చూసి అన్న అయితే కొంచెం షాక్ అయిపోయాడు. అన్నది యాక్చువల్‌గా తిరుపతి కదా! అక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ ఇక్కడ వేరే అనమాట. సో, అన్న దేని కాంబినేషన్స్ అనేది తెలీదన్నాడు. నేనైతే కాంబినేషన్స్ అయితే చెప్పాను. ఇవి ట్రై చేయన్నా అని చెప్పేసి. అన్న గురించి చెప్పాలయ్యా ఫస్ట్ ఫుల్ డౌన్ టు ఎర్త్ చాలా 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 స్వీట్ పర్సను. మేము ఉన్న వన్ డేలోనే చాలా క్లోజ్ అయిపోయాను నేను అన్నకైతే ఫిదా అయిపోయానని చెప్పొచ్చు. అయితే మేము పాయ విత్ పరోటా అయితే ట్రై చేసాం. టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నాడు. ఇంకా అన్ని ఐటమ్స్ కూడా అదిరిపోయినాయి అని చెప్పేసాడు. మేము కొంచెం క్లిప్స్ మాత్రమే తీసాం. నెక్స్ట్ అయితే ఇండోర్ స్టేడియం దగ్గర ఉన్న హాయ్ హోటల్కి అయితే వచ్చేసాం ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్కి. ఇక్కడ కూడా అన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఇందులో అయితే నా ఫేవరెట్ వచ్చేసి పాయ విత్ పరోటా. అన్న కూడా అదే బాగా నచ్చింది అన్నాడు. అన్న కూడా టేస్ట్ చేశాడు. నేను అన్ని కొన్ని అయితే క్లిప్స్ మాత్రమే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఫుల్ వీడియోస్ అయితే అన్న ఛానల్లో అన్ని పేజీలు అయితే వస్తాయి. అవి అన్న ఇంకా అప్లోడ్ చేయలేదు టైం దొరక్క. మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తున్నాడు. నేను అన్న ఈ వీడియోస్ అయితే అన్ని లీక్ చేస్తున్నట్టు ఈ లాంగ్ వీడియోతో. అండ్ నెక్స్ట్ వచ్చేసి తేజస్విని టిఫిన్స్కి అయితే వచ్చేసాం. అక్కడికి వెళ్ళేసరికి ఓన్లీ ఆపాలు విత్ చికెన్ కర్రీ మాత్రమే ఉన్నాయి. 6 పీసెస్ వచ్చినాయని చెప్తున్నాడు. ఇంకా అన్న అయితే టేస్ట్ చేయడం మొదలెట్టాడు. ఇంకా అలా ఆపాలను చించి అలా చికెన్ ముక్కతో పట్టుకొని టేస్ట్ చేస్తే సరిగ్గా ఉందంటున్నాడు అన్న భాషలో. ఈ అన్న అయితే ఇన్ని టిఫిన్స్ ఎలా తినేసాడు ఒక రోజులో అని మీకు డౌట్ రావచ్చు. అన్న అయితే ఫుల్గా అయితే తినడు. జస్ట్ కొంచెం టేస్ట్ చేసి అయితే మాకు ఇచ్చేస్తున్నాడు. మేమైతే మాకు కూడా కొంచెం ఫుల్ అయిపోతే నెక్స్ట్ మేము ఎవరికైనా బయట రోడ్డు మీద అయితే మేమైతే దాన్ని పనిచేసామన్నమాట. ఫుడ్ని అయితే వేస్ట్ చేయలేదు. అన్న సిగ్నేచర్ డైలాగ్ అయితే లాస్ట్లో అయితే చెప్పాడు. సరిగ్గా ఉంది అంటున్నాడు తినేసిన తర్వాత. నెక్స్ట్ బాగా నచ్చిందంట తేజస్విని టిఫిన్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మేమైతే ఇంకా బాగా ఆయిల్ ఫుడ్ ఫుల్ హెవీ అయిపోతుందని చెప్పేసి హెల్తీ జ్యూస్ తాగుదాం అని చెప్పేసి సిఆర్ రెడ్డి కాలేజ్ దగ్గర ఉన్న ఈ స్టాల్కి అయితే వచ్చేసాము. మీరు ఎప్పుడన్నా అన్న మేకింగ్ వీడియో చూసారా? చూస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న మేకింగ్ మాత్రం చాలా సీరియస్గా తీస్తాడు. అన్నది 15 Pro Max అనమాట మొబైల్. చాలా బాగా వస్తుంది క్వాలిటీ. ఇంకా అన్న అయితే మొత్తం అన్నీ షూట్ చేసుకుంటున్నాడు. ఫైనల్‌గా అన్న అయితే ఈ అన్ని కూరగాయలు కలిపి ఉన్న జ్యూస్ అయితే తాగేసాడు. ఇందులో కాకరకాయ కూడా ఉన్నది. అన్న అయితే ఛాలెంజ్ చేసి మరి సింగిల్ సిప్‌తో అయితే లేపేశాడు మొత్తం. అన్న ఛానల్‌లో అన్న పేజ్‌లో అయితే వీడియో అయితే అప్లోడ్ అయింది చూసుకోండి. నెక్స్ట్ తెంగనమూడి దగ్గర ఉన్న బాషా హోటల్‌కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఫేమస్ అయిన డబల్ ఎగ్ కీమా దోశ అయితే ట్రై చేశాడు అన్న. ఇది కూడా అన్నకైతే చాలా బాగా నచ్చిందంట. సాస్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నాడు. అన్న వచ్చేసి అసలు ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వడు. చాలా బాగున్నా అసలు యావరేజ్గా ఉన్నా ఎలా ఉన్నా సరే వీడియో ఎండింగ్లో అయితే సరిగ్గా ఉందని అయితే అన్న అయితే వాయిస్ ఓవర్లో అయితే చెప్తాడు అంతే. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ చికెన్ ఎగ్ దోశ అండ్ అలాగే ఎగ్ దోశలు ఇవి మాత్రమే టేస్ట్ చేయడానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి పవర్పేట దగ్గర ఉన్న ఈ ఆంటీ దగ్గర ఎగ్ దోశ అయితే ట్రై చేశాడు అన్న. ఇక్కడ కూడా టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నాడు. ఇంకా ఈ వీడియో కూడా ఇంకా రాలేదు. ఫ్యూచర్లో అయితే వస్తుంది. అన్న ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము అన్ని ఎగ్ దోశలు లైన్గా ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకున్నాము. కొన్ని అయితే లాంగ్ వీడియో అయితే షూట్ చేయడం మర్చిపోయాము. ఎందుకంటే షార్ట్ వీడియోస్లో షూట్ చేసాము అనమాట. అది మన దాంట్లో కన్నా అన్న దాంట్లోనే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా లాస్ట్గా ఎగ్ దోశ టేస్ట్ చేయడానికి అయితే జన్మభూమి పార్క్ దగ్గర ఉన్న ఈ ఆంటీ బండి దగ్గరికి అయితే వచ్చేసాడు. ఇక్కడ అయితే మనం ఇంకా వీడియో అయితే మనం చేయలేదు. ఇంకా ఫ్యూచర్లో అయితే చేద్దాము. అన్న అయితే చాలా బాగుంది అన్నాడు టేస్ట్. నేను కూడా టేస్ట్ చేసా. చాలా బాగుంటుంది. నేను కూడా ఫ్యూచర్లో అయితే మన ఛానల్లోనూ మన పేజ్లోనూ వస్తుంది. మీరైతే మన పేజ్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఎండలో అయితే మంచి సోడా తాగుదామని చెప్పేసి చేపల మార్కెట్ దగ్గర ఉన్న వీరభద్ర కూల్ డ్రింక్స్కి అయితే వచ్చి సోడా అయితే టేస్ట్
టేస్ట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి అప్పలరాజు మిలిటరీ హోటల్కి అయితే వచ్చేసాము. ఫేమస్ అయింది. ఇక్కడ అన్న మాత్రం లోపలికి వెళ్ళి అయితే తడిసిపోయి బయటకు వచ్చాడు. ఏంటయ్యా ఏంటి జనం అన్నాడు. ఇంకా పైన కూడా చాలాసేపు అయితే వెయిట్ చేసిన తర్వాత అయితే మాకైతే లాస్ట్కి అయితే సీట్ దొరికింది. ఇంకా ఫైనల్గా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫేమస్ అయిన ఐటమ్స్ అయితే మేమైతే ఆర్డర్ అయితే చేసాము. ఇది వీడియో అయితే ఆల్రెడీ అన్న పేజ్లోనూ అన్న ఛానల్లోనూ అయితే వచ్చేసింది. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇంకా టేస్ట్ అయితే సరిగ్గా ఉందంటున్నాడు. ఇంకా ఫైనల్గా అయితే మనం ఏలూరులో ఫేమస్ అయిన ఎస్పీ బాదం పాలు అయితే మోడల్ స్టార్ ఎస్పీ బాదం పాలు దగ్గరికి వచ్చేసాము. ఇలా బాదం మేకింగ్ అయితే మేమైతే లోపలికి వెళ్ళి చూసాము. అండ్ అలాగే ఇలా ఎర్లీ మార్నింగ్ నుంచి అయితే కోవా అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంకా నేను అన్న కూడా చెయ్యేసి అయితే మేమైతే కోవా అయితే తిప్పేస్తున్నాము ఓగా వీడియో కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా అయితే ఇక్కడ కూడా టేస్ట్లు అయితే చేసాము అన్ని ఐటమ్స్. టేస్ట్ అయితే వేరే లెవెల్ బిర్రెక్కిచ్చేసింది అని చెప్పి మన సిగ్నేచర్ డైలాగ్ అయితే అన్నతో అయితే ఇక్కడే చెప్పించాను అనమాట. ఓకే ఇంకా లాస్ట్లో ప్రభు కృప నూడిల్స్కి కూడా వెళ్ళాము. అక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్.